మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సుమన్ టీవీ ఒక ప్రాజెక్ట్ చెకప్ చేసిందంటే ఇట్స్ అమేజింగ్ అనమాట. సో ఈ రోజు ఒక ట్రైలర్ లాంచ్కి అయితే మనమైతే వచ్చేసాం. ఇక్కడ మన అవినాష్ గారు అయితే కూడా ఉన్నారు. అలాగే తల మూవీకి సంబంధించిన మూవీ టీం అయితే ఇక్కడ ఉన్నారండి. సో ఎవరో కాదు, అమ్మ రాజశేఖర్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. వాళ్ళ అబ్బాయి అయితే హీరోగా లాంచ్ అవుతున్నారు. ఒక్కసారి ఇక్కడ అవినాష్ గారు ఉన్నారు. ఎందుకంటే అవినాష్ గారికి మన తెలుగు ఆడియన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన మాట్లాడితే చాలు ఇంకా కింద పడి దొరలాల్సింది, అంత నవ్వుతారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆయన చూస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన తెలుగు అబ్బాయి బిగ్ బాస్కి వెళ్ళి అంతా సాధించారని అంటే సో ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే అవినాష్ గారు ఒక షో చేశారంటే ప్రతి ఒక్కరు కూడా సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. అలాగే ఇప్పుడు అవినాష్ గారు మన ముందు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడదాం ఈ తలా మూవీ గురించి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో తలా మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, సో యాక్ట్ చేస్తారు ఆల్రెడీ. సో ఇప్పుడైతే అమ్మ రాజశేఖర్ గారు చెప్పారు, సో అవినాష్ గారికి అయితే ఈ మూవీ ఇంకొక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి ఈ మూవీ గురించి చెప్తారు. మూవీ అనేది ఈ మూవీ చేస్తాం చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మాస్టర్ కాంబినేషన్తో సెకండ్ టైం వర్క్ చేయడం మీన్స్ ఫస్ట్ టైం బిగ్ బాస్లో మాట ఇచ్చారు. డెఫినెట్గా నీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది నా సినిమా ప్రాజెక్ట్లో బయటకు వెళ్ళాలని చేస్తున్నాను అని చెప్పారు. బట్ ఆ సినిమా మన రాగిందని చెప్పేసి నాకు తెలీదు. బయటకు వచ్చినాక మనల్ని లాంచ్ చేస్తున్నాను, అబ్బాయిని లాంచ్ చేస్తున్నాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మాస్టర్ ఒకసారి అబ్బాయిని నేను లాంగ్ బ్యాక్ నా పెళ్ళి అయిన తర్వాత షోలో చూశాను, ఇష్మా జోయుడు. అప్పుడు మనోడు ఇంత కొంచెం చిన్నపిల్లలా ఉండాను. బయటకు వచ్చి ఇప్పుడు ఈ సినిమాలో చూసిన తర్వాత అంత పెద్దోడు కూడా ఏం కాలేదు. ఓకే, లుక్స్ వైజ్ ఒక బాడీ అంత పెంచి హైట్, హెయిర్ స్టైల్ బాగా అనిపించింది. గుడ్ లుకింగ్ గాయ్. లైక్ మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్నటువంటి పెద్ద హీరోలు కూడా, ఇప్పుడు చేస్తున్నటువంటి హీరోలు కూడా ఈ స్థాయి నుంచే, ఈ ఏజ్ నుంచి వచ్చారు. డెఫినెట్గా ఒక మంచి సబ్జెక్ట్ ఇది. దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ అండి. బేసిక్గా ఈ తెలుగు సినిమాలో కానీ ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి క్యారెక్టర్. ఆ గెటపే డిఫరెంట్గా ఉంటుంది. మీరు సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఒక డిఫరెంట్ రోల్ చేశాను అనమాట. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు. ఒక ఫస్ట్ ప్రాజెక్ట్కే మన రాగిన్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్తో వస్తున్నాడు మన ముందుకి. ఆ ఫైట్స్ చూస్తే కానీ మీరు ట్రైలర్ చూశారు, ఎంత ఫెరోషియస్గా మనం లుక్ కానీ ఒక ఎమోషన్స్ కానీ చూపించాడు. చాలా అద్భుతంగా చేశాడు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. ఎమోషన్ కూడా, ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఇటు లవ్ స్టోరీ, ఇటు యాక్షన్ చాలా అద్భుతంగా. ఫైట్స్ మాత్రం మనోడు చాలా కష్టపడ్డాడు. బేసిక్గా కొంతమంది డూబుల్ బెట్ చేస్తారు, దీంట్లో మనోడు మ్యాక్సిమం మొత్తం అన్ని ఫైట్ సీన్స్ మనోడు దగ్గరుండి చేశాడు. ఇటు వర్షంలో కానీ మ్యాక్సిమం ప్రాజెక్ట్ కూడా మొత్తం వర్షంలో జరిగింది. ఫెంటాస్టిక్ అండి, చాలా అద్భుతంగా ఉంది క్యారెక్టర్. అవినాష్, మీరు యాక్చువల్లీ బిగ్ బాస్ ముందు అవినాష్ అంటే సో అవినాష్ ఏదో ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నార్మల్గా ఒక అవినాష్ అంటే ఒక నార్మల్. సో ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళారో మీరు అక్కడ పడ్డ కష్టం, అలాగే బిగ్ బాస్ మీరు ఆడుతున్నప్పుడు మీ కాలికి గాయం తగిలింది, అది కూడా లెక్క చేయకుండా మీరు ఏదైతే మీ ఫ్యామిలీకి మీరు మాట ఇచ్చారో, అలాగే మీ ఏదైతే మీ ఫ్రెండ్స్కి మీరు మాట ఇచ్చారో, సో దాని ప్రకారంగా మీరు చాలా కష్టపడి ఆడి మీరు గెలుచుకున్నారు. సో దాని గురించి ఒకసారి మీ మాటలతో చెప్పండి. అవునండి, బిగ్ బాస్ సీజన్ 4 వెళ్ళినప్పుడు నేను అనుకున్నది సాధించలేకపోయాను. టాప్ 5 వరకు వెళ్ళాలి, కప్పు కొట్టాలనుకున్నాను, అది కొట్టలేకపోయాను. సీజన్ 8లో మరొకసారి నాకు అవకాశం వచ్చింది. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా చివరిగా నేను అనుకున్నది ఏంటంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం. నాకు అది ఆపర్చునిటీ, ప్లాట్ఫామ్ ఏదైనా కానివ్వండి, మరొకసారి నాకు అవకాశం వచ్చింది. బిగ్ బాస్ వెళ్ళొచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్దాం నా థాట్ తీసేసి వెళ్దాం. నేను బయట ఉన్నా, ఏ టీవీ షో చేసినా మేము జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, అదేదో బిగ్ బాస్ నుండి ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పేసి మరొకసారి వెళ్ళడం జరిగింది. ఈసారి ఈ సీజన్ 8లో టాప్ 5 వరకు వెళ్ళి ఫస్ట్ ఫైనలిస్ట్గా ఉండి టాప్ 5 వరకు వెళ్ళి చివరి దాకా ఆడి గెలుచుకున్నటువంటి ఒక టాప్ 5 ఫస్ట్ ఫైనలిస్ట్ గెలుచుకున్నాను. కప్పు గెలవలేదని బాధ నాకేం లేదు. కప్పు కంటే గొప్పది జనాల అభిమానం, జనాల ప్రేమ, వాళ్ళని గెలుచుకున్నాను, అది చాలు నాకు. బట్ సెకండ్ టైం వెళ్ళడం కూడా మనం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈసారి నా కోరిక ఏదైతుందో అది ఫుల్ఫిల్ చేసుకున్నాను. అవినాష్, మీరు యాక్చువల్లీ ఒక షోలో, ఒక రియాలిటీ షోలో మన ఓంకార్ గారు చెప్పారు ఏంటంటే అవినాష్ అంటే
ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఒక చిన్న చూపు ఉండేది. అంటే ఒక మనిషిని నవ్వించాలంటే తనను తను ఎంత మనసులో చంపుకోవాలి. సో అయితే తప్ప ఆ కమెడియన్ అనేది బయటికి రాదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు అంటే నార్మల్గా యాక్టింగ్ అందరూ చేసేస్తారండి, బట్ ఏంటంటే కామెడీ చేయడం అనేది అదొక పెద్ద ఆర్ట్. సో బ్రహ్మానందం గారు క్లియర్గా చెప్పారు, ఒక మనిషి ఇంకొక మనిషిని నవ్వించాలంటే దానికి ఎంత శక్తి కావాలి, ఎంత జ్ఞానం ఉండాలని చెప్పేసి. దాని గురించి మీ మాటలు ఒకసారి. డెఫినెట్గా అండి, నేను కామెడీ చేయడానికి, కామెడీ నా మీద పంచులు వేయించుకోవడానికి నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. నన్ను నేను తక్కువ చేసుకుంటాను, నన్ను నేను దిగజార్చుకుంటాను. ఎందుకంటే మన మీద పంచు పడుతుందంటే, ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారంటే మన మీద పంచు వేయించుకోవడానికి నేను దేనికైనా రెడీ అండి. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. కొంతమంది సర్టన్ పీపుల్ ఆడియన్స్ నవ్వుతున్నారు దీనివల్ల అంటే నేను డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. బ్రహ్మానందం గారు మా గురువు గారు, డెఫినెట్గా చెప్పిన మాట 100% రైట్. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూస్తూ, ఆయన కామెడీ పంచెస్ చూస్తూ, ఆయన యాక్షన్ చూస్తూ, ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తూ నేను ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఎదుటి వాళ్ళు నవ్వించడానికి నేను కామెడీ కోసం ఏదైనా చేస్తానండి. అసలు అమ్మ రాజశేఖర్ గారికి మీకు బిగ్ బాస్లో మంచి బాండింగ్ అనేది ఏర్పడింది కదా. సో ఆ బాండింగ్ బయటకు వచ్చిన తర్వాత అలా కంటిన్యూ అవ్వడం వల్ల ఈ మూవీలో ఆఫర్ వచ్చిందా, లేకపోతే అవినాష్ అంటేనే ఒక బ్రాండ్, తన్ను పెడితే నా మూవీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా అవినాషే చేయగలరు అని చెప్పేసి ఆయన మీతో డిస్కస్ చేశారు? బేసిక్గా మా బాండింగ్ అనేది బిగ్ బాస్ నుంచి అలా బయటకు వచ్చిన కంటిన్యూ అయింది. కొంతమంది బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అది ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయరు, బట్ మాది ఏంటంటే అదొక జెన్యున్ ఫ్రెండ్షిప్ కాబట్టి అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. మాస్టర్ని కలవడం, మాస్టర్ ఇంటికి వెళ్ళడము, అండ్ మాస్టర్ నాకు ఎప్పుడు టచ్లో ఉంటాను, నేను మాస్టర్ టచ్లో ఉంటాను. అరే నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇక డెఫినెట్గా మాట ఇచ్చాను, నువ్వు చేయాలరా, నువ్వు మంచి కమెడియను. మాస్టర్ ఎప్పుడు చెప్తున్నాను, ఒక పెద్ద రేంజ్ కమెడియన్కి వెళ్తావురా నువ్వు, డెఫినెట్గా రాసి పెట్టుకో, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్, మంచి కమెడియన్వి, నా సినిమా రోల్ ఇస్తా అని అది ఏదైతే మాట చెప్పారో అది చెప్పుకుంటూ వచ్చి నిజంగా ఆయన అది మాట నిలబెట్టుకున్నారు, నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. అది ఫస్ట్ టైం ఏదో ఆయన డైరెక్ట్ చేసిన వేరే హీరో కాకుండా మన రాగిన్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేసిన మూవీలో నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క కాంబినేషన్ వర్కౌట్ అవుతే డెఫినెట్గా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్, థ్యాంక్ యూ రాధవదిన, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ఎంత యూఆర్ నాట్ లైక్ ఒక టెక్నీషియన్స్లా ఎప్పుడు ఉంటారు, ఫ్యామిలీలా ఉంటారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాస్టర్. సో రాగిన్ రాజ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత మంచి ప్రాజెక్ట్లో మీరు కథానాయకుడిగా ఉన్నారు, అది కూడా మీ ఫాదరే మిమ్మల్ని లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత మనకు టాలెంట్ ఉన్నా సరే, సో మనకంటూ ఒక చెయ్యి పట్టుకుని లేపే ఒక వ్యక్తి అనేది మనకి కంపల్సరీగా ఉండాలండి. సో ఈ సినిమాలో మీరు కథానాయకుడిగా మీరు నటిస్తున్నారు కదా, దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో వర్క్ చేయడం అసలు ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. అసలు ఒక హీరోగా, ఒక యాక్టర్గా, ఒక మెయిన్ యాక్టర్గా మా నాన్న ఈ మూవీలో పెట్టడం, నాకు ఫస్ట్ డే ఏమో నాకు నర్వస్ నేను అనిపించలే. నేనేమో నాకు ఫైనల్గా ఈ ఛాన్స్ వచ్చింది, నా పైన కోట్ల రూపీస్ స్పెండింగ్ ఆన్ మీ. సో వాళ్ళ పేరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది అని పెట్టుకుని నేనేమో ఐ గేవ్ మై 100%. సో ఐ థింక్ అకార్డింగ్ టు మై డాడ్ ఐ గేవ్ అ గుడ్ జాబ్. సో యాక్చువల్లీ ఏంటంటే అమ్మ రాజశేఖర్ గారికి రణం మూవీతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి అయితే వచ్చిందండి. సో గోపీచంద్ గారిని ఏ విధంగా అయితే ఎలివేషన్ అయితే చూపించారో ఈ మూవీలో, తలా అని మూవీలో ట్రైలర్ చూస్తే సో నా భూతో నా భవిష్యత్ అంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయండి. సో దాని గురించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? హార్డ్ వర్క్ అంటే నాకు ఒక లిమిట్ ఏం పెట్టలేదు. నేను ఒక యాక్టర్గా, ఒక ఫస్ట్ మూవీగా నేను నాకంటూ ఒక లిమిట్ పెట్టలే. సో నేను ఈ యాక్షన్ సీన్స్ ఏమైనా మా నాన్న చెప్తే చేశాను అంతే, నాకంటూ ఒక లిమిట్ పెట్టలే. సో నాకు ఏం దెబ్బలు తగిలినా నాకు ఒక స్టాప్ అండ్ ఏం లేకుండా అప్పుడు ఈ సీన్ ఎంత కష్టపడితే ఆ స్క్రీన్ పైన ఎంత మంచిగా ఉంటుందో అలా ఒక మెంటాలిటీతో నేను చేస్తాను. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ అవుట్పుట్ ఏమో చాలా బాగా వచ్చింది. సో నాకు దెబ్బలు తగిలిన అన్ని మంచిగా పడాయి, బాగానే పడాయి. మా మమ్మీ రాత్రి హోటల్ రూమ్లో నా లెగ్స్ ప్రెస్ చేస్తుంటుంది. సో అలా మమ్మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మమ్మీ చాలా కేరింగ్ ఉంటుంది. అసలు నాకేమైనా సెట్లో కావాల్సిన మెడిసిన్, బ్యాండేజ్, లేకపోతే జ్యూస్,
నేను ఫ్రూట్స్ తింటున్నా మంచి చూసుకుంటే, నేను తింటున్నా చూస్తుంది. సో ప్లస్ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సెట్స్లో షీ వాస్ వెరీ హెల్ప్ఫుల్. ఈ మూవీ బిల్డింగ్ అయితే షీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇఫ్ నాట్ ఫ్రమ్ మై మామ్ హాఫ్ ద మూవీ హ్యావెంట్ బిన్ ఈ స్థాయికి రావాల్సింది కాదు. సో బేసిక్గా ఇప్పుడు మీరు ఒక హీరో అవ్వాలంటే హీరో అవ్వకముందు, ఇప్పుడు మీరు హీరో అయ్యారు, సో అవ్వకముందు సో ఎలాగో నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, సో అలాగే ఫ్యామిలీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటుంది కదా. సో అలాగే మీకు నచ్చిన, అంటే నాకు ఈ హీరో ఫేవరెట్ హీరో అని ఏ హీరోని మీరు ఎంచుకుంటారు? అలా ఎంచుకోవడం అని ఏం లేదు యాక్చువల్లీ. కానీ నాకు ఫేవరెట్ హీరో అయితే నాని సార్, తమిళ ఇండస్ట్రీలో అయితే విజయ్ సేతుపతి సార్. ఇంకా నాకు ఒక హీరో లాగా అవ్వని లేదు, అంటే వేరే హీరో నాని సార్ లాగా అవ్వడం, లేకపోతే ప్రభాస్ సార్ అవ్వడం అలా ఏం లేదు. నాకంటూ ఒక స్టైల్ చేసుకుని, నాకంటూ ఒక ఒరిజినాలిటీ పెట్టుకోవడం, అలా ఒక మా ఫాదర్ హెల్ప్తో అలా ఒక ఇండస్ట్రీలో రావడం అనుకున్నా. సో ఇన్ దట్ వేస్ ఎస్. సో ఇప్పుడు తమిళ్లో విజయ్ సేతుపతి గారు సో మీరు ఇది లాంచ్ చేశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు వెరీ హ్యాపీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. సార్ మాకు చాలా హెల్ప్ఫుల్ ఉండే. సార్తో కలిసి సార్తో మాట్లాడి మా మూవీ ప్రమోట్ చేయమంటే సార్ వాస్ వెరీ నైస్ అండ్ కైండ్. సో ట్విట్టర్లో సార్ పోస్ట్ చేయడం ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ సార్. థ్యాంక్ యూ అండి. Thank you. ఆల్ ద బెస్ట్. మూవీ Thank you so much. హిట్ అవ్వాలి. మీకు మంచి, మళ్ళీ మా తెలుగు ప్రేక్షకుల నుంచి అమ్మ రాజశేఖర్ గారికి అయితే ఎంత ఆదరణ అయితే పొందారు ఆయన మా తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే తెలుగు ఆడియన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇంకా అంత బ్యూటిఫుల్గా ఆయన పిక్చరైజేషన్ అయితే ఉంటుందండి. సో అలాగే మీకు కూడా అంత మంచి పేరు రావాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకా Feb 14th తల రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. ఇట్స్ కమింగ్ ఆన్ వైలెంట్ వ్యాలంటైన్స్, సో డెఫినెట్లీ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.